ఇంటి భోజనానికి స్వాగతం అండి. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా హెల్తీగా ఉండేటటువంటి ఒక రెసిపీ చూపిస్తున్నాను. కాకరకాయలు అంటే అందరూ కూడా దూరం పెట్టేస్తూ ఉంటారు. అయితే నేను చూపించిపోయే ఈ రెసిపీ మాత్రము అందరూ ఇష్టంగా తింటారండి. దీనికోసం నేను 1/2 కిలో వరకు కూడా కాకరకాయలను తీసుకుంటున్నాను. అవి కూడా బాగా పండినటువంటివి అనమాట. సో ఈ విధంగా బాగా పండిన కాకరకాయలని పడేస్తూ ఉంటాము. దీనికి మాత్రము పండిన కాకరకాయలనే మనము వాడుతున్నామండి. ఈ విధంగా కొంచెం పండిన లేదా బాగా పండినటువంటి కాకరకాయలని విత్తనాలు తీసేసి మిక్సీ జార్లోకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు వీటిని పచ్చి కాకరకాయలతో కూడా చేసుకోవచ్చు. టేస్ట్లో ఎటువంటి తేడా అనేది రాదండి. కేవలం కన్సిస్టెన్సీలో మాత్రమే కొంచెం గట్టిగా లూజ్గా అవుతుందంటే. ఇప్పుడు దీనికి కారానికి సరిపడినంతగా పచ్చిమిరపకాయలని తీసుకుంటున్నాను. వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకుంటున్నాను. అలాగే సగం ఉల్లిపాయని సన్న ముక్కలుగా తరిగి వేసుకుంటున్నాను. ఇంకా రుచికి తగినంతగా ఉప్పు కూడా వేసుకొని దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంకా వీటితో పాటుగానే ఈ మాత్రం చింతపండుని కొంచెం నీళ్ళల్లో వేసి కడిగేసేసి నానబెట్టుకొని వేసుకుంటున్నాను. 2 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మొత్తాన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. దీంట్లోకి మీకు అవసరం పడితే కొంచెం నీళ్ళని కూడా యాడ్ చేసేసుకొని పచ్చడిలాగా రుబ్బుకోవాలి. అంతేనండి. ఇలా తయారైన ఈ పచ్చడిని మనము పోపు పెట్టుకుందాము. అంతకుముందే ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఎందుకంటే కాకరకాయలో ఉన్న చేదుకి మనకి ఉప్పు పులుపు అనేది ఎక్కువగా అవసరం పడుతుంది. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి స్టవ్ వెలిగించుకొని దాని మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకోండి. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత దాంట్లోకి ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పుని వేసుకొని వేయించుకోవాలి. మామూలుగా మనము కాకరకాయలతోటి కూరలు, వేపుళ్ళు, పులుసులు చేసుకుంటూ ఉంటారు. కానీ పచ్చడి అనేది చాలా తక్కువ మంది చేస్తారండి. ఈ పోపులోకి మీకు నచ్చితే పచ్చిశనగపప్పుకు బదులుగా మినపప్పును కూడా మీరు వాడుకోవచ్చు, లేదా 2 కలిపి కూడా వాడచ్చు. వీటన్నిటిని కూడా చక్కగా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు సగం ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు అవి వేగుతున్నప్పుడే వీటిలోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని చిటపట్లాడించుకోవాలి. సాధారణంగా కాకరకాయని మనము డయాబెటిక్ పేషెంట్లు ఎక్కువగా తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయండి. మరి దానికోసం ప్రతిరోజు తీసుకోవాలంటే ప్రతిరోజు కూరలు, వేపులు చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. నేను ఇక్కడ కరివేపాకుని చక్కగా తీసుకొచ్చుకున్న తర్వాత కడిగేసేసి తడంతా పోయిన తర్వాత ఈ విధంగా ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసుకొని స్టోర్ చేసుకుంటానండి, ఫ్రిడ్జ్లో పెట్టుకొని. ఈ విధంగా నాకు 1 నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు ఈ పోపులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపు వేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టేసేసుకోవాలి. ఉల్లిపాయలు అనేవి మరీ బ్రౌన్ కలర్కి రావాల్సిన అవసరం లేదండి, కొంచెం ఎర్రగా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడిని దీంట్లో వేసుకొని కలిపేసేసుకొని కనీసం ఒక 5 నిమిషాల పాటు ఈ పోపుతోటి కలిపి వేయించుకోవాలి. ఈ పచ్చడిలో ఉన్న పచ్చివాసన అంతా కూడా పోయి చక్కగా నూనె అనేది పైకి తేలుతూ ఉండాలి. అంటే నూనెని వదులుతూ ఉన్నప్పుడు మనం ఈ పచ్చడిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకు దించుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ ఈ పచ్చడిని కొంచెం సేపు వేయించుకుంటున్నానండి. ఇది వేయించుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసేసుకొని గరిటెతోటి పచ్చడిని కలియబెట్టుకుంటూ ఉండాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పచ్చడి అనేది మనకి బయట 2 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో కనుక పెట్టుకున్నట్లయితే వారం రోజుల వరకు చక్కగా ఉంటుంది. మీకు ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు వేడి అన్నంలోకి మొదటి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని కనుక తిన్నట్లయితే ఆరోగ్య ప్రయోజనాలు అన్నిటితో పాటు రుచి కూడా చాలా బాగుంటుంది. నేను ఇక్కడ పచ్చడిని కొంచెం రుచి చూసానండి. నాకు ఉప్పు తగ్గింది అనిపించింది. సో నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని కలుపుకుంటున్నాను. కాకరకాయలు పండినా కానీ దాని చేదు అనేది పోదండి. కాబట్టి కాకరకాయ చేదుకి కొంచెం ఎక్కువే ఉప్పు, కారం అనేది పడతాయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి కాకరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి షేర్ చేసి ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.